హలో సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. యెస్ సార్. సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గింది. అసలు నార్మల్‌గా మార్కెట్ పడిపోతే గోల్డ్ పెరగాలని అంటారు. సో మార్కెట్ పడిపోయింది. గోల్డ్ కూడా పడిపోయింది. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం అంటారా? లేకపోతే ఇంకా పడిద్దని వెయిట్ చేయాలంటారా? యాక్చువల్‌గా లాంగ్ టర్మ్‌కి గోల్డ్ మంచిదేనండి. ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్ కోసం పెట్టుకోవచ్చు మనం. జనరల్‌గా ఏంటంటే మనకు లాస్ట్ 1 ఇయర్‌లో 85% పెరిగింది గోల్డ్. ఎందుకు పెరిగిందంటే మనం ఏం చెప్పుకున్నామంటే గత కొంతకాలంగా వీడియోస్‌లో ఏం చెప్పామంటే మనం బికాస్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ కొనటం వల్ల డిమాండ్ పెరిగింది, సప్లై తక్కువ ఉంది కాబట్టి పెరిగింది అని చెప్పాము. ఇప్పుడు మరి గ్లోబల్ అన్సర్టనిటీ కొనసాగుతుంది. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి, అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతుంది. అయినా ఒక వారం 10 రోజుల నుంచి గోల్డ్ తగ్గుతుంది, అక్కడక్కడే ఉంది, తగ్గుతుంది. మెయిన్ కారణం ఏంటంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల గోల్డ్ తగ్గుతుంది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అంటే క్రూడ్ ఆయిల్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ డిమాండ్ రావటం వల్ల, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల జనరల్గా ఏంటంటే అంతర్జాతీయంగా క్రూడ్ డాలర్కి డిమాండ్ పెరిగింది. డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతుంది. రెండవది ఏమిటంటే ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ బూస్ట్ అవుతుంది అని అన్ని ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అదుపులో చేయాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడు ఏంటంటే అందరు లోన్లు తీసుకొని గోల్డ్ కొంటారు, గోల్డ్ రేట్ పెరుగుతుంది. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏమైందంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే నెల నెల మనకు వడ్డీ రాదు. వేరే ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర మీరు పెడితే అది యుఎస్ ఫెడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్యాంక్స్లో నెల నెల వడ్డీ వస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు కూడా గోల్డ్ నెమ్మదిస్తుంది. మూడవ కారణం ఏమిటంటే ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు గోల్డ్ మనం ఏమంటున్నాం? 85% పెరిగింది అంటున్నాం. 85% పెరిగింది కదా, మనం ఇక్కడ చూసుకొని ఉంటాం కాదు కదా. చాలామంది ఏం చేస్తారు? ఇన్వెస్టర్స్, పెద్ద బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు? బ్యాంక్స్ కూడా, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ కూడా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ తగ్గుతుంది, నెమ్మదిస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ బుక్ చేసుకుని వాళ్ళ జేబులోకి మనీని రియలైజ్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎందుకు తగ్గుతుందంటే అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే సప్లై ఎక్కువ ఉంది గోల్డ్, కానీ కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు అంతే కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి? అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉంటారు, అప్పుడు పడుతూ ఉంటుంది రేటు. ఇది కూడా అంతే. గోల్డ్ కూడా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఈటీఎఫ్ల ద్వారా. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చేసింది? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ప్రజలు విపరీతంగా కుమ్మరించారు. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, పెరిగినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈటీఎఫ్ల ద్వారా అమ్మారనుకోండి ఎక్కువ మంది, ఈటీఎఫ్ల ద్వారా కావచ్చు, మామూలుగా తగ్గుతుంది. సో మనకి ఫైనల్గా ఏమిటంటే మనం చెప్పేది గోల్డ్ పెరగటం తగ్గటం అనేది ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి అంటే యుద్ధాలు కావచ్చు, టారిఫ్లు కావచ్చు, పెరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇది ఎగ్జంప్షన్ కేస్. డాలర్ బలపడటం వలన గోల్డ్ అంటే విపరీతంగా డ్రాస్టికల్గా తగ్గట్లేదు, అక్కడక్కడే కన్సోలిడేషన్ అక్కడక్కడే అవుతుంది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వలన కూడా. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే లాస్ట్ 1 ఇయర్ ర్యాలీ చూసి ఒకటేసారి కుమ్మరించొద్దు, స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకోండి. 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ గోల్డ్లోకి వెళ్ళొద్దు, డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఈక్విటీస్, బాండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్, కమోడిటీస్, అండ్ ఆల్సో ఎలాగో మన భారతదేశ ప్రజలు అంటే ఫిజికల్ గోల్డ్, రియల్ ఎస్టేట్లో మన భారతదేశ ప్రజలు ఎక్కువ మనం చెప్పే పని లేదు. మొత్తం డబ్బుని గోల్డ్ అండ్ సిల్వర్ వెనకబడి పెట్టొద్దు, స్టాగర్డ్ వేలో పెట్టండి. అది కూడా డిజిటల్ స్కీమ్స్ చాలా వచ్చినాయి. ఆర్బీఐ, సెబీ అనుమతి లేని డిజిటల్ స్కీమ్స్లోకి వెళ్ళొద్దు. ఓన్లీ ఈటీఎఫ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వెళ్ళండి. లేదు ఫిజికల్గా ఫంక్షన్స్ అవసరం ఉందా కొనుక్కోవచ్చు. లాంగ్ రన్లో మాత్రం అంటే ఇక్కడ కన్సోలిడేటెడ్ అయితే కూడా లాంగ్ రన్లో హిస్టారికల్గా మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ గోల్డ్ అయితే వస్తుంది, సేఫెస్ట్ హెవెన్. కానీ ఒకటేసారి ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ఒకటేసారి మీరు కుమ్మరించొద్దు. పెరుగుతుందో తగ్గుతుందో అన్నది డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్యూర్గా డాలర్ బలపడినంత కాలం మీకు గోల్డ్ అంత పెరిగే అవకాశం లేదు. మళ్ళీ డాలర్ వీక్ అయితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. ఇవన్నీ ప్రభావితం చూపించే అంశాలు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.